పాకిస్తాన్లో రైలు హైజాక్ ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తూ ఉంది. బలూచిస్తాన్ ప్రావిన్స్లోని వేర్పాటువాదులు రైలుని హైజాక్ చేశారు. ఈ రైల్లో వందలాది మంది ప్రయాణికులు ఉన్నటువంటి నేపథ్యంలో అసలు ఈ రైలు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తూ ఉంది, ఎవరు, ఏ సంస్థ ఇప్పుడు ఈ రైల్ని హైజాక్ చేసింది, ఈ రైల్లో ఎంతమంది ఉన్నారు అనేది మనం ఒకసారి పూర్తి స్థాయిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పాక్లో రైలు హైజాక్, బందీలుగా వందల మంది ప్రయాణికులు. పాకిస్తాన్లో రైలు హైజాక్ ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తూ ఉంది. బలూచిస్తాన్ ప్రావిన్స్లోని వేర్పాటువాదులు ప్రయాణికుల రైలుపై దాడి చేశారు. వందల మందికి పైగా ప్రయాణికులను బందీలుగా తీసుకున్నామని వేర్పాటువాదులు ప్రకటించారు. బలూచిస్తాన్లోని క్వెట్టా నుంచి ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని పెషావర్కు రైలు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పెషావర్ వెళ్తున్నటువంటి జాఫర్ ఎక్స్ప్రెస్ పైన వేర్పాటువాదులు భారీ స్థాయిలో కాల్పులు జరిపారని బలూచిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధి షాజిద్ రెండు వెల్లడించారు. ఈ ఘటన గురించి తెలియగానే అత్యవసర చర్యలు తీసుకోవాలని స్థానిక యంత్రాంగాన్ని ప్రభుత్వం ఆదేశించింది. వేర్పాటువాద మిలిటరీ గ్రూప్ బలోచ్ లిబరేషన్ ఆర్మీ BLA ఈ దాడికి బాధ్యతను ప్రకటించుకుంది. తాము బందీలుగా తీసుకున్న వారిలో భద్రతా సిబ్బంది కూడా ఉన్నారని BLA తెలియజేసింది. పక్కా ప్లానింగ్తో ఈ గ్రూపు రైల్వే ట్రాక్ను పేల్చివేయడంతో జాఫర్ ఎక్స్ప్రెస్ నిలిచిపోయింది. దీంతో మిలిటెంట్లు వెంటనే రైలును తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. ప్రయాణికులందరినీ బంధించారు. ఈ దాడిలో 6 మిలిటెంట్ల సిబ్బంది మృతి చెందినట్లుగా BLA వెల్లడించింది. తమపై ఏదైనా మిలిటరీ ఆపరేషన్కు ప్రయత్నిస్తే ప్రయాణికులందరినీ చంపేస్తామంటూ BLA బెదిరించింది. ఈ ఘటనలో రైలు డ్రైవర్ గాయపడినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఘటనా స్థలానికి సహాయక భద్రతా సిబ్బంది చేరుకున్నట్లుగా స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. బందీలను విడిపించేందుకు పాక్ భద్రతా బలగాలు యత్నిస్తూ ఉన్నాయి. ఇదిలా ఉంటే బలూచిస్తాన్ వేర్పాటువాదులు పాక్లో వరుసగా దాడులకు పాల్పడుతూ ఉన్నారు. పోలీస్ స్టేషన్లు, రైల్వే లైన్లు, వాహనాలపై దాడులు చేస్తూ ఉన్నారు. సాయుధులు ప్రధాన హైవేను స్తంభింపజేసి బస్సులో నుంచి ప్రయాణికులను కిందకి దింపి వారి గుర్తింపు కార్డులను చూసి మరీ కాల్చి చంపిన ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. బలోచ్ ప్రజల స్వయం నిర్ణయాధికారం, పాకిస్తాన్ నుంచి ప్రత్యేక ప్రాంత ఆవిర్భావాన్ని కోరుతూ BLA 2000 సంవత్సరం ప్రారంభం నుంచి కూడా పాక్ సైన్యంపై దాడులకు పాల్పడుతూ ఉంది. పాక్తో పాటుగా అమెరికా, UK దీన్ని ఉగ్ర సంస్థగా ప్రకటించాయి. బలూచిస్తాన్ ప్రాంతం నైరుతి పాకిస్తాన్, అలాగే ఆగ్నేయ ఇరాన్, దక్షిణ ఆఫ్ఘనిస్తాన్లలో వ్యాపించి ఉంది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి చైనా పాకిస్తాన్ ఆర్థిక నడవ బలోచిస్తాన్ ద్వారా వెళ్తుండడం వల్ల ఈ దాడులకు ఈ ప్రధాన కారణంగా ఈ దాడులకి దీన్ని అనాలిసిస్ చేసుకోవచ్చు. ఆర్థిక వృద్ధికి సిపెక్ తోడ్పడుతుందని పాకిస్తాన్ ప్రభుత్వం ఆశిస్తుండగా తమ ప్రాంత వనరులను కొల్లగొట్టడానికి ఇదొక ఎత్తుగడని, దీనివల్ల తమకు ఎలాంటి ప్రయోజనం లేదని స్థానికులు భావిస్తూ ఉన్నారు. సిపెక్కు సంబంధించినటువంటి ప్రాజెక్టులు, సిబ్బందిపై, ముఖ్యంగా చైనీయులపైన ఇటీవల దాడులు అధికమయ్యాయి. బలోచ్ ఏర్పాటువాదాన్ని పాకిస్తాన్ ఉక్కుపాదంతో అణచివేస్తుండడంతో పరిస్థితులు మరింత జటిలంగా మారుతూ ఉన్నాయి. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే BLA అంటే బలోచ్ లిబరేషన్ ఆర్మీ, వీరు బలోచిస్తాన్లోని ప్రావిన్స్లో వేర్పాటువాదులు ఎవరైతే ఉన్నారో వారు ఈ రైలుని అయితే హైజాక్ చేశారు. ఈ రైలుని హైజాక్ చేసే ముందు BLA ఈ రైల్వే పట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూల్చివేసింది. ఆ రైల్వే పట్టాలను ధ్వంసం చేసింది. ఆ రైల్వే పట్టాలను ధ్వంసం చేయడం వల్లే ఈ రైలు అక్కడ ఆగిపోవడం జరిగింది. ఆగిపోయినటువంటి రైలు జాఫర్ ఎక్స్ప్రెస్ మీద ఇప్పుడు వేర్పాటువాదులు దాడులు చేశారు. కొన్ని కాల్పులు కూడా ఆ రైలు మీద చేసినట్లుగా సమాచారం అందుతుంది. అలాగే కాల్పుల తర్వాత ఆ రైల్లో ఉన్నటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వందలాది మంది ప్రయాణికుల్ని వారు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వెంటనే ఈ ఘటనకు పాల్పడింది మేమే, రైలుని మేమే హైజాక్ చేశాం, మీరు ఏదైనా సైనికులతో ఆపరేషన్ చేస్తే మాత్రం మా అదుపులో ఉన్నటువంటి ప్రయాణికులకి మేము ఇబ్బంది చేకూర్చడం ఖాయం అంటూ కూడా బెదిరించేటువంటి ప్రయత్నం చేశారు. సో ఈ వేర్పాటువాదులు ఎవరైతే ఉన్నారో వారేంటంటే 2000 సంవత్సరం నుంచి కూడా ఉద్యమం చేస్తూ ఉన్నారు. వరుసగా పాకిస్తాన్ మీద వీరు పలు దాడులకు కూడా పాల్పడుతూ ఉన్నారు. అయితే
ఈ గ్రూప్ ఏదైతే ఉందో బిఎల్ఏ, ఈ గ్రూప్ని ఇటు పాకిస్తాన్తో పాటుగా చైనా అలాగే అమెరికా వీళ్ళని ఉగ్రవాదులుగా, ఇది ఒక ఉగ్రవాద సంస్థగా వాళ్ళు గుర్తించి, అంటే ఉగ్రవాద సంస్థగా వాళ్ళు దీన్ని పరిగణించడం జరుగుతుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే రైల్లో కొన్ని వందలాది మంది అయితే ప్రయాణికులు అయితే ఉన్నారు. ఆ ప్రయాణికుల ప్రాణాలు అయితే ఇప్పుడు ఆ ప్రాణాలకు ముప్పు అయితే ఉంది. ఎందుకంటే బిఎల్ఏ కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తుంది, మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ని నెరవేరిస్తే మాత్రమే వారిని బయటకు వదిలేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటికైతే బిఎల్ఏ వారి డిమాండ్స్ ఏంటనేది ఇంకా క్లియర్గా చెప్పలేదు. అలాగే ఈ రైల్లో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారనేది కూడా ఒక స్పష్టత అయితే రాలేదు. అంటే సుమారుగా మాత్రం వందలాది మంది ప్రయాణికులు ఆ రైల్లో ప్రయాణం చేస్తున్నట్లుగా జాఫర్ ఎక్స్ప్రెస్లో తెలుస్తూ ఉంది. కానీ పక్కాగా ఎంతమంది ఉన్నారు అనేది అయితే ఆ సమాచారం ఇప్పటివరకు అయితే బయటికి రాలేదు. సో అలాగే బిఎల్ఏకి సంబంధించినటువంటి వారి డిమాండ్లు ఏంటనేది కూడా ఇప్పటివరకు అయితే బయటికి రాలేదు. ఆ డిమాండ్లు వచ్చిన తర్వాత పాక్ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, వారిని ఎలా, అంటే వారి అదుపులో ఉన్నటువంటి ప్రయాణికుల్ని ఎలా విడిపించి తీసుకొస్తుంది అనేది మాత్రం మరింత స్పష్టత రావాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్.